వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్లో రాబోయే డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ నిరంతరం ప్రిపరేషన్లో ఉంచాలనేటువంటి ఒక సంకల్పంతో స్పిరిట్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి స్పిరిట్ అనేటువంటి పేరుతో ఎస్ఏ మ్యాథమెటిక్స్ బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. మరి గతంలో చెప్పినట్లుగానే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 26 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 26 వరకు జరుగుతుంది. ఇలా మొత్తం సిలబస్ని అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏదైతే ఉందో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, పిఐ కానీ, సైకాలజీ కానీ, కంటెంట్స్ కానీ, అలాగే మెథడాలజీని కానీ ఈ సిలబస్ మొత్తాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని 11 భాగాలుగా విభజించి 11 గ్రాండ్ టెస్ట్ల ద్వారా సిలబస్ మొత్తాన్ని కవర్ చేయబోతున్నాం. ప్రస్తుతం మారినటువంటి ప్రశ్నల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి డిఎస్సిలో మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో అభ్యర్థులు సక్సెస్ అయ్యే విధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ను డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి యొక్క ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫిబ్రవరి 15న స్టార్ట్ అయ్యి మరి ఏప్రిల్ 26వ తేదీ వరకు అంటే దాదాపు 75 రోజుల పాటు ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది జరుగుతుంది. ఇది ఆఫ్లైన్లో జరుగుతుంది మరియు ఆన్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్ సెంటర్స్ వచ్చేసి కనిగిరి టీచర్స్ అకాడమీ అంటే టీచర్స్ అకాడమీ కనిగిరిలో, అలాగే టీచర్స్ అకాడమీ విజయనగరంలో ఆఫ్లైన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. ఆన్లైన్లో ఎవరైనా ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే మరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యాప్లో ఈ కోర్స్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంది. మీరు సిలబస్ని నిశితంగా పరిశీలన చేయడానికి కూడా ఈ యొక్క ఎగ్జామ్ ప్లానర్ని మీరు గమనించడానికి కూడా అది మీకు హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మీరు యాప్లోకి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే యాప్లోకి వెళ్ళేసి అక్కడ మీరు స్పిరిట్ ఎగ్జామ్ ఫోల్డర్ని కానీ మీరు గమనించినట్లయితే ఎస్ఏ మ్యాథమెటిక్స్ అని ఇదే ఇమేజ్తో లోగోతో మీకు అక్కడ కనపడుతుంది. దాంట్లోకి వెళ్ళి కంటెంట్ అని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ ప్లానర్ సిలబస్ మొత్తం వస్తుంది. అది మీరు చూసుకొని మీకు కంఫర్ట్గా ఉంది అనుకున్నట్లయితే ఈ యొక్క కోర్సును మీరు పర్చేజ్ చేయొచ్చు. మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఫిబ్రవరి 15వ తేదీన, అలాగే 22వ తేదీన, మార్చ్ 1వ తేదీన, అలాగే 8వ తేదీన, 15వ తేదీన, అలాగే 22వ తేదీ, 29వ తేదీ, అలాగే ఏప్రిల్ 5వ తేదీ, 12వ తేదీ, 19వ తేదీ, అలాగే 26వ తేదీ. అంటే మొత్తం ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లని ఫిబ్రవరిలో 2 గ్రాండ్ టెస్ట్ల ద్వారా, మార్చి నెలలో 5 గ్రాండ్ టెస్ట్ల ద్వారా, ఏప్రిల్ నెలలో 4 గ్రాండ్ టెస్ట్ల ద్వారా టోటల్గా 11 గ్రాండ్ టెస్ట్లతో ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఆదివారం ఎప్పటి నుంచి ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు ప్రతి ఆదివారము ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్లో అయినా సరే, ఆన్లైన్ అయినా సరే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ఆన్లైన్లో ప్రతి ఆదివారము 2 గంటలకి ఎగ్జామ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ సమయంలో ఎవరికైనా వీలు కాకపోతే మీకు నచ్చిన సమయంలో మేము అప్లోడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా సరే ఆ ఎగ్జామ్ను రాసుకోవడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ని కానీ గమనించినట్లయితే మనం సిలబస్ మొత్తాన్ని ఎన్ని భాగాలని చెప్తున్నాం? 11 గ్రాండ్ టెస్ట్లు నిర్వహించాలంటే మరి సిలబస్ మొత్తాన్ని 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. మరి దాన్ని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎలా విభజించడం జరిగిందంటే మరి ఒకటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మనకు ఎన్ని మార్కులకి? 10 మార్క్స్కి ఉంటుంది. అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజించామంటే
11 భాగాలుగా విభజించాం. 11 గ్రాండ్ టెస్టులు కాబట్టి సిలబస్ మొత్తాన్ని 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అలాగే పిఐ అనేటువంటిది మనకు ఫైనల్ ఎగ్జామ్లో 5 మార్కులకు నిర్వహిస్తారు. ఈ సిలబస్ మొత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజించారంటే 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు పిఐలో మనకి ఈ యొక్క సిలబస్ ఒక 6 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. ఒకటి విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. రెండవది ఉపాధ్యాయ సాధికారత. మూడవది సమకాలీన భారతదేశంలో విద్య. నాలుగవది హక్కులు చట్టాలు. ఐదవది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఆరవది జాతీయ విద్యా విధానం 2020. ఈ 6 యూనిట్ల సిలబస్ని 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అలాగే సైకాలజీ మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులకి ఇస్తారు? 5 మార్కులకి ఇస్తారు, 10 క్వశ్చన్స్. మరి ఈ సైకాలజీ అనేది మనకు 3 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి సిలబస్లో 2025కి సంబంధించి మెగా డిఎస్సి 3 యూనిట్లు ఏంటి? ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, లెర్నింగ్ అభ్యసనము, పర్సనాలిటీ మూర్తిమత్వం, ఇలా 3 భాగాలుగా విభజించబడింది. మరి ఆ 3 యూనిట్లో ఉండేటువంటి సిలబస్ని కూడా ఇక్కడ 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇక 4వది ఏంటి? కంటెంట్. మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కంటెంట్ 80 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్కులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కంటెంట్ను ఎలా చేస్తున్నాం? మనకు కంటెంట్ సిలబస్ ఏంటమ్మా? 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకే కదా కంటెంట్ సిలబస్. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకే కదా మన కంటెంట్ సిలబస్. మరి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి ఈ కంటెంట్ను, మ్యాథ్స్ కంటెంట్ను 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ యొక్క మ్యాథ్స్ కంటెంట్ మొత్తాన్ని ఎన్ని ఎగ్జామ్స్గా మనం విడగొట్టామంటే 11 ఎగ్జామ్స్ కాబట్టి 11 భాగాలకు విభజించడం అనేటువంటిది జరిగింది. ఆ 11 భాగాలు ఏంటంటే 6th క్లాస్ వచ్చేసి ఒక ఎగ్జామ్, 7th వచ్చేసి ఒక ఎగ్జామ్, 8th క్లాస్ వచ్చేసి ఒక ఎగ్జామ్. అంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా ఒక ఎగ్జామ్, 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా ఒక ఎగ్జామ్, 8th క్లాసు టెక్స్ట్ బుక్ అంతా కూడా ఒక ఎగ్జామ్. మరి 9th వచ్చేసి 2 భాగాలకు విభజించడం అనేది జరిగింది. సెమిస్టర్ 1 మరియు సెమిస్టర్ 2. అంటే 9th క్లాస్ మ్యాథ్స్ కంటెంట్ మొత్తాన్ని కూడా 2 గ్రాండ్ టెస్ట్ల ద్వారా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే 10th క్లాస్ 10th క్లాస్ సిలబస్ మొత్తాన్ని కూడా 2 భాగాలకు విభజించడం అనేది జరిగింది. అంటే మీకు 2 ఎగ్జామ్, సెమిస్టర్ 1 10th క్లాస్ సెమిస్టర్ 1 ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్, ఆ సెమిస్టర్ 1లో ఉండే అన్ని చాప్టర్స్లో ఉండేటువంటి ఎగ్జామినేషన్ పరంగా ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీకు 80 ప్రశ్నల రూపంలో మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్గా ఉండేటువంటి ప్రతి మోడల్ని కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ ద్వారా మీకు కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, మరి మీరు మ్యాథమెటిక్స్ అనేటువంటిది 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చేయాలి. కొంతమందికి అన్ని విషయాలను గుర్తుపెట్టుకునేటువంటి శక్తి కూడా ఉండదు. మరి అలాంటి వాళ్ళకి కొన్ని ముఖ్యమైనటువంటివి కావాలి. కాబట్టి మేము ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ల క్వశ్చన్స్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయిని లేదా విధానాన్ని కూడా మార్చుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక్కొక్క మోడల్ని చూసి, ఓహో ఈ మోడల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒకవేళ ఈ మోడల్ నాకు తెలియకపోతే నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మీకు కలుగుతుంది. కాబట్టి స్కూల్ లెవెల్ చూడండి, 3, 2, 5 4, 3, 7 అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి 7 గ్రాండ్ టెస్ట్లతో మీకు ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ 80 క్వశ్చన్స్ కదా, 7 × 80 560 ప్రశ్నలు. అంటే 560 మోడల్తో కూడినటువంటి ప్రశ్నలు మీకు స్కూల్ లెవెల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి 560 రకాల మోడల్స్ మీరు ఎగ్జామ్స్ ద్వారా కవర్ చేసుకున్నట్లయితే మరి ఫైనల్ ఎగ్జామ్లో అంతకు మించి మోడల్స్ ఏముంటాయి చెప్పండి. కాబట్టి ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది. మరి ఆ తర్వాత ఇంటర్ మరి ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ ఇయర్లో 1A అలాగే 1B ఉంటుంది, సెకండ్ ఇయర్లో 2A మరియు 2B ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి 2 ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ నుంచి 2 ఎగ్జామ్స్. మీరు అనుకోవచ్చు ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కువ కదా, మరి ఇన్ని ఎగ్జామ్స్ ద్వారా కవర్ అవుద్దంటే మనం 11 గ్రాండ్ టెస్ట్లకు ప్లాన్ చేస్తాం కాబట్టి ఇక అంతకు మించినటువంటి స్కోప్ అనేటువంటిది లేదు. మనం 11 నిర్వహించుకోవచ్చు,
సంవత్సరం రోజులైన ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు, కానీ సంవత్సరం రోజులు ఎగ్జామ్స్ పెడితే పిల్లలు సంవత్సరం రోజులు రాయరు కదా. కాబట్టి మీకు ప్రతి చాప్టర్ నుంచి ప్రతి లైన్ టు లైన్ మీకు బిట్స్ కావాలన్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో చాప్టర్ వైజ్ టెస్టులు అనేటువంటివి ఉన్నవి. ఆ కోర్సును కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు నచ్చిన సమయంలో నచ్చిన చాప్టర్ నుంచి నచ్చిన కాన్సెప్ట్ నుంచి మీరు ఎప్పుడు ఎన్నిసార్లు అయిన ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్లానర్ ప్రకారంగా నిర్వహించాలి కాబట్టి ఇక ఇంతకు మించి అవకాశం అనేటువంటిది లేదు. అంటే ఇంటర్మీడియట్లో 4 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ నుంచి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ను ఇంపార్టెంట్ మోడల్స్ను తీసుకొని ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ను మీకు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇలా మొత్తం మ్యాథ్స్ కంటెంట్ని ఇలా 11 భాగాలుగా స్కూల్ లెవెల్ నుంచి మరి ఇంటర్మీడియట్ వరకు 11 భాగాలుగా విభజించి మీకు ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించడము జరుగుతుంది. కాబట్టి కంటెంట్ అనేది కూడా ఎన్ని భాగాలు అంటే 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. మరి 4th వన్ ఏంటి? మెథడాలజీ. సారీ 5th వన్ ఏంటి? మెథడాలజీ. మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఎన్ని మార్కులకి ఇస్తాడు? మనకి 20 మార్కులకి ఇస్తాడు. మరి ఈ మెథడాలజీ కోర్స్ ఏంటి? బీఈడీకి సంబంధించినటువంటి సిలబస్. దీన్ని కూడా 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే సిలబస్ సెమిస్టర్ 1 మరియు సెమిస్టర్ 2 అని బీఈడీ మెథడాలజీ న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క స్పిరిట్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు సార్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ రావని. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా వస్తాయి. మెథడాలజీ అనేది ఎప్పుడు కూడా జనరల్గా ఎలా అయినా అడగొచ్చు. కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఆల్రెడీ మీరు గతంలో టెట్లు రాస్తున్నారు, గతంలో డిఎస్సీలు రాస్తున్నారు, అవన్నీ మీకు అలవాటు పడిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీ చేత న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ను చదివించాలనేటువంటి ఒక ఆలోచనతో మరి కేవలం న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉందో లైన్ టు లైన్, ఆ లైన్ టు లైన్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మెథడాలజీ నుంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తామంటే మీరు కనీసం ఒకసారైనా సరే న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ను చదువుతారనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ 11 భాగాలు. ఇక్కడ చూస్తే చూడండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, పిఐ 5 మార్కులు, సైకాలజీ 5 మార్కులు, మ్యాథ్స్ కంటెంట్ 40 మార్కులు, మ్యాథ్స్ మెథడాలజీ 20 మార్కులు. ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా ఈ రకంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ ప్రతి గ్రాండ్ టెస్ట్లో, పిఐ నుంచి 10 క్వశ్చన్స్, సైకాలజీ నుంచి 10 క్వశ్చన్స్, మ్యాథ్స్ కంటెంట్ నుంచి 80 క్వశ్చన్స్, మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 40 క్వశ్చన్స్. ఇలా అంటే దీని అర్థం ఏంటంటే చూడమ్మా, మొదటి గ్రాండ్ టెస్ట్లో ఎలా ఉంటుంది? మొదటి గ్రాండ్ టెస్ట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 11 భాగాలు మొదటి పార్ట్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. పిఐలో మొదటి భాగం నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. సైకాలజీలో మొదటి భాగం నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్లో మొదటి భాగం 6వ తరగతి కదా, 6వ తరగతి నుంచే 80 ప్రశ్నలు ఉంటాయి. మెథడాలజీలో మొదటి భాగం నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఇలా సిలబస్ని అంటే మొదటి గ్రాండ్ టెస్ట్లో మొత్తం ఫస్ట్ పార్ట్ నుంచి, రెండో గ్రాండ్ టెస్ట్లో రెండో భాగం, మూడో గ్రాండ్ టెస్ట్లో మూడో భాగం, ఇలా మొత్తం సిలబస్ని 11 భాగాలకు విభజించడం అనేది జరిగింది. అయితే మెథడాలజీలో మనకు మొత్తం యూనిట్లు 10 ఉన్నాయి. సెమిస్టర్ 1లో 5 యూనిట్లు ఇచ్చున్నాడు, సెమిస్టర్ 2లో 5 యూనిట్లు ఇచ్చున్నాడు. మరి 11వ గ్రాండ్ టెస్ట్కి ఏం చేశామంటే ఆల్రెడీ ఒకసారి 10 అంటే 2 టెక్స్ట్ బుక్లు చదివి ఉంటారు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్కి ఏ విధంగా అయితే సిలబస్ మొత్తం మీద మనకు మ్యాథ్స్ మెథడాలజీ క్వశ్చన్ పేపర్ ఉంటుందో అలా 11వ గ్రాండ్ టెస్ట్కి మాత్రం మెథడాలజీ మొత్తం మీద ఒక 40 క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇలా చాలా ప్రణాళికబద్ధంగా సిలబస్ను మీకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సిలబస్ను డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది, ఈ యొక్క ఎగ్జామ్ ప్లానర్ అనేటువంటిది. సరే, ఈ యొక్క ఎగ్జామ్ ప్రతి ఆదివారం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు అనుకోవచ్చు కొంతమంది, సార్ డైలీ అయితే బాగుంటుందని. డైలీ అయితే మిమ్మల్ని పరిగెత్తించే మాదిరిగా అవుతుంది. ఇప్పుడు డైలీ ఎగ్జామ్స్ మేము గతంలో చాలా పెట్టి చూసాం. ఈ డైలీ ఎగ్జామ్కి ఏమవుతుందంటే మెగా డిఎస్కి మొత్తం కూడా అదే 75 డేస్ ప్లాను, 100 డేస్ ప్లాను పెట్టాం. కానీ మొదటి ఎగ్జామ్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఒక ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అయ్యారనుకోండి, మొదటి ఎగ్జామ్లో ఒక 95 మంది రాశారనుకోండి, చివరి ఎగ్జామ్కి వచ్చేటప్పుడు 5-10 మంది కంటే మిగలట్లేదు. అంటే ప్రతిరోజు అనేటప్పుడు వాళ్ళకి అంతగా వాళ్ళ ఆసక్తి రాయట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి వారానికి ఒకసారి అయితే
కనీసం ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు అనేటువంటి ఆలోచనతో ఈ రకంగా ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది. దట్టు ప్రతిసారి ఒక 2.5 గంట ఒక గ్రాంటేషన్ కానీ అటెన్షన్లో అటెంప్ట్ చేసినట్లయితే ఫైనల్ ఎగ్జామ్కి మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ విధానంలో డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవ్రీ సండే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో జరుగుతుంది. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి నోటిఫికేషన్ వచ్చే సమయానికి దాదాపు సగం ఎగ్జామ్స్ మీరు రాసేస్తారు. ఒకవేళ ఏదైనా వాళ్ళు క్యాలెండర్తో కానీ ముడిపెట్టుకున్నట్లయితే, ఒకవేళ మనకు అంటున్నారు కదా ఉగాదికి క్యాలెండర్ అని, ఉగాదికి క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్కి అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇచ్చినట్లయితే దాదాపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సమయానికే మీరు ఈ యొక్క సిలబస్ను ఒకసారి మీరు కంప్లీట్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెకండ్ రివిజన్కి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది. కాబట్టి మీరు రాయడమే కాకుండా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా చేరవేయండి. ఎందుకంటే ఎక్కువ మంది రాసినట్లయితే మీకు ఆ కాంపిటీషన్ స్థాయి మీకు తెలుస్తుంది. కాంపిటీషన్ స్థాయి పెరిగే కొద్దీ మీ యొక్క ప్రేరణ పెరుగుతుంది, కసి పెరుగుతుంది. ఏవైనా సరే బాగా ప్రిపేర్ కావాలి, ఈ రాసినటువంటి వారిలో నేను టాప్ ర్యాంకును తెచ్చుకోవాలి అనేటువంటి ఒక కసి పెరుగుతుంది. కాబట్టి మీరు రాయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యే విధంగా చూసి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వీలైనంత వరకు ఎగ్జామ్ బ్యాచ్ని సద్వినియోగం చేసుకోండి. చాలామంది ఏంటంటే నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు అని అడుగుతుంటారు. వాయిదాలు వేయొద్దండి. ఎన్ని మార్కులైనా రానండి, మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నోళ్ళు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాసుకోండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఏ రోజైతే మీ ప్రిపరేషన్ అవుతుందో ఆ రోజు మీకు ఎగ్జామ్ పెట్టాలంటే అది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. నేను మరొకటి కూడా చెప్తున్నా కదా, మీరు ఇండివిజువల్గా మీకు నచ్చిన టైంలో నచ్చిన చాప్టర్ని మీరు ఎగ్జామ్ రాసుకోవాలంటే అలాంటి అవకాశం టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో ఉంది. మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని కానీ తీసుకున్నట్లయితే మీకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్. ఏపీ డిఎస్సి 2026 అభ్యర్థులారా, టీచర్ కావాలనే మీ కలను ఈసారి నిజం చేసుకోవాలనుకుంటున్నారా? ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్, ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి. స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు, మ్యాథ్స్ నుంచి ఇంగ్లీష్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కు ప్రత్యేక ఎస్ఏ ఎగ్జామ్స్ బ్యాచ్లు ఇప్పుడు అందుబాటులో. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పక్కా 75 రోజుల ప్రణాళిక. ప్రతి ఆదివారం డివిజనల్ గ్రాండ్ టెస్ట్. దృఢమైన సంకల్పం ఉంటే సాధన తప్పకుండా విజయాన్ని ఇస్తుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ అవ్వండి. టీచర్స్ అకాడమీ, మీ విజయానికి భరోసా. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్, ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. డౌన్లోడ్ ద టీచర్స్ అకాడమీ Kanigiri now.